అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఇది మన థర్డ్ వీడియో. ఫస్ట్ వీడియోలో బేసిక్స్ అండ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో ఎక్సర్సైజ్ 9.1 నుంచి ప్రాబ్లం 1, ప్రాబ్లం 2 చేసాం. ఈ ఎక్సర్సైజ్లో 3, 4, 5, 6 ప్రాబ్లమ్స్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ప్రాబ్లం ఏంటంటే కాంట్రాక్టర్కి 2 స్లైడ్స్ కన్స్ట్రక్ట్ చేయమని రిక్వెస్ట్. అందులో ఒక స్లైడ్ బిలో 5 ఇయర్స్ పిల్లలకి, దాని హైట్ 1.5 మీటర్స్ ఉండాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ ఉండాలి. అలాగే రెండవ స్లైడ్ కొంచెం పెద్ద పిల్లలకి అబోవ్ 5 ఇయర్స్ అనుకోండి, దీని హైట్ 3 మీటర్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ ఉండాలి. ఈ రెండు కండిషన్లో కాంట్రాక్టర్కి రిక్వెస్ట్ ఏంటంటే లెంగ్త్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు స్లైడ్స్కి లెంగ్త్ ఎంత ఉండాలి. వెరీ సింపుల్. ఫస్ట్ డయాగ్రామ్ ఏబీసీ అనుకుందాం, సెకండ్ డయాగ్రామ్ పీక్యూఆర్ అనుకుందాం. ఈ ఫస్ట్ స్లైడ్లో లెంగ్త్ L1 అనుకోండి, సెకండ్ స్లైడ్లో లెంగ్త్ L2 అనుకుందాం. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపాటన్యూస్ కావాలి. యాజ్ వీ నో ద రిలేషన్ బిట్వీన్ ఆపోజిట్కి హైపాటన్యూస్కి రిలేషన్ సైన్ A ఈక్వల్ టు opposite side by hypotenuse, that is equal to opposite side is 1.5 meters by hypotenuse is length L1. Angle is 30 degrees here. Sin 30 equal to 1.5 by L1. The value of sin 30 we know, that is 1 by 2, that is equal to 1.5 by L1. Cross multiply both. L1 equal to 1.5 into 2, that is equal to L1 equal to 3 meters. సో ఫస్ట్ కేసులో బిలో 5 చిల్డ్రన్కి స్లైడ్ యొక్క లెంగ్త్ ఎంత ఉండాలంటే 3 మీటర్స్ ఉండాలి. సేమ్ లెట్ వి గో ఫర్ ద సెకండ్ స్లైడ్. సెకండ్ స్లైడ్లో ఏముందో చూద్దాం. సెకండ్ స్లైడ్ ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హియర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ RPQ. ఇక్కడ కూడా సేమ్, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపాటన్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్లై సైన్ తీటా, హియర్ సైన్ ప్లేస్మెంట్ ఆఫ్ ద యాంగిల్ ఇస్ P. సో మనం ఇక్కడ ఎక్కడ యాంగిల్ ఉంటే అక్కడ అదే తీసుకోవాలి. ఇక్కడ 30 ఉన్న దగ్గర ఏ తీసుకుంటాం, ఇక్కడ 60 ఉన్న దగ్గర యాంగిల్ P, మనకి సైన్ P ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ RQ బై హైపాటన్యూస్ PR. సైన్ angle at P is 60 degrees, that is equal to RQ is 3 meters by PR equal to length L2. Sin 60 value we know, sin 60 value is root 3 by 2, that is equal to 3 by L2. Cross multiply, L2 equal to 2 into 3, 6 by root 3. So L2 equal to 6 by root 3. డినామినేటర్లో ఇర్రాషనల్ పార్ట్ ఉంది కాబట్టి విల్ రేషనలైజ్ విత్ రూట్ 3. L2 ఈక్వల్ టు 6 రూట్ 3 బై రూట్ 3 ఇంటూ 3, రూట్ 3 ఇంటూ రూట్ 3, 3, 3 2 జా 6. దేర్ఫోర్ L2 ఈక్వల్ టు 2 రూట్ 3 మీటర్స్. సో ద లెంగ్త్ ఆఫ్ ద స్లైడ్స్ ఇన్ ఈచ్ కేస్, ఫస్ట్ కేస్ బిలో 5 చిల్డ్రన్కి లెంగ్త్ ఆఫ్ ద స్లైడ్ 3 మీటర్స్ ఉండాలి. అదే అబోవ్ 5 ఇయర్స్ ఎల్డర్స్కి అయితే లెంగ్త్ ఆఫ్ ద స్లైడ్ L2 ఈక్వల్ టు 2 రూట్ 3 మీటర్స్ ఉండాలి. Question number 4 చూడండి. The angle of elevation of the top of a tower from the ground which is away from a point 30 meters, the angle of elevation is 30 degrees. అంటే BC అనేది ఒక టవర్ హైట్ అనుకుంటే, అక్కడి నుంచి 30 మీటర్స్, ఆ టవర్ యొక్క ఫుట్ నుంచి 30 మీటర్స్ నుంచి చూస్తే ఆ టవర్ యొక్క హైట్ని, టాప్ని, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 30 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ద టవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టుగానే హియర్ యాంగిల్ తెలుసు మనకి, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టేక్ ట్రయాంగిల్ ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి. హియర్ యాంగిల్కి, ఆపోజిట్కి, అడ్జసెంట్ సైడ్కి రిలేషన్ మీకు తెలుసు ఆల్రెడీ, దట్ ఈస్ tan A. tan A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan angle at A is 30 degrees. So angle is 30 degrees.
that is equal to opposite side is BC by adjacent side AB. Tan 30 value 1 by root 3 that is equal to BC length that is equal to height మనకు కనుక్కోవాల్సింది. అలాగే AB length distance between the foot of the tower and the point A that is 30 meters. Take 30 to left hand side, that will become 30 by root 3 that is equal to h. Now as we know, denominator having irrational part, that should be removed. So rationalize with root 3, that will become h equal to 30 root 3 by root 3 into root 3 will become 3. H equal to 3 10 times, that will be 10 root 3. Therefore height of the tower is 10 root 3 meters. In case if we need to find it into the points, the value of root 3 equal to 1.732, that is equal to, if you multiply with 10, it will become 17.32 meters. Therefore height of the tower equal to 17.32 meters. Okay, ఇక్కడ ఈ ప్రాబ్లంలో కైట్ అనేది 16 మీటర్స్ హైట్లో ఫ్లై అవుతోంది. దాని యొక్క స్ట్రింగ్ అనేది పాయింట్ ఏ దగ్గర ఉంది. అజ్యూమింగ్ దట్ దెర్ ఈజ్ నో స్లాక్, అంటే మనకి లూజ్గా లేదు స్ట్రాంగ్కి. సో ఈ ఏసీ అనేది లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ అనుకుంటే, ఇది హైట్ 60 మీటర్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు. అప్పుడు ఈ ఫ్లైట్ 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టుగానే ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CAB యాజ్ యూజువల్ tan A, సారీ sin A, opposite side by hypotenuse. Sin A equal to opposite side by hypotenuse, that is equal to opposite side BC by hypotenuse AC. Angle at A is 60 degrees. So sin 60 equal to opposite side BC equal to 60 meters by hypotenuse length of the string మనం కనుక్కోవాలి. Sin 60 value that is equal to root 3 by 2, 60 by L. Cross multiply both, you will get root 3 into L equal to 2 into 60 120. Bring root 3 to right hand side, that is equal to 120 by root 3. డినామినేటర్లో మనకి ఇర్రాషనల్ పార్ట్ ఉంది. సో రిమూవ్ దట్ ఇర్రాషనల్ పార్ట్ బై రేషనలైజింగ్ విత్ రూట్ 3. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేసాం అట్లానే చాలాసార్లు. ఎల్ ఈక్వల్ టు 120 by root 3 rationalize with root 3. Simple to remove the irrational part in the denominator. So 120 root 3 by root 3 into root 3 3. So cancel this, you will get 40 root 3. So length of the string equal to 40 root 3. To convert into points, 40 into root 3 value 1.732. By removing 0, you will get 4 into 17.32, that is equal to 4 2 is 8, 4 3 is 12. So if you multiply 4 into 17.32, we will get L equal to 69.28. Question number 3. 1.5 meters tall boy 30 meters హైట్ ఉన్న బిల్డింగ్ని చూస్తున్నాడు. పాయింట్ ఏ నుంచి చూసినప్పుడు బిల్డింగ్ యొక్క ఎలివేషన్ 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అలాగే కొంత x1 డిస్టెన్స్ ముందుకు మూవ్ అయిన తర్వాత మళ్ళీ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ చూసినప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్డ్ ఫ్రమ్ 30 degrees to 60 degrees. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం కనుక్కోవాల్సింది, ఈ బాయ్ 30 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నుంచి 60 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రావడానికి ఎంత డిస్టెన్స్ నడిచాడు. సో వీ నీడ్ టు ఫైండ్ దిస్ డిస్టెన్స్. టోటల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ మనకు 30 meters, కానీ ఇందులోనే ఈ బిల్డింగ్ హైట్లోనే ఈ టాల్ బాయ్ హైట్ కూడా ఇక్కడ మిక్స్ అయిపోయింది. సో ఈ 30 meters నుంచి బాయ్ యొక్క హైట్ 1.5 meters మనం మైనస్ చేస్తే రిమైనింగ్ హైట్ మనకి ఎంత ఉంటుంది అంటే 28.5 ఉంటుంది. ఇక్కడ మనకి 2 triangles ఫామ్ అయ్యాయి. ఇప్పటిదాకా ఓన్లీ 1 triangle చేసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 2 triangles బేస్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, యాంగిల్ CDB. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CDB, సేమ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి విల్ యూస్ tan 60
tan 60 equal to opposite side BC by adjacent side DB. Tan 60 value root 3. BC height how much he given 28.5. So manaki BC distance 28.5 meters by DB distance manaki x2. So take x2 that side and bring root 3 towards right side. So x2 equal to, we will get 28.5 by root 3. Let it be here. నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇంకొక ట్రయాంగిల్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. ఈ ట్రయాంగిల్లో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి, ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి tan 30 ఈక్వల్ టు సేమ్ ఆపోజిట్ సైడ్ బీసీ by adjacent side AB. Here we will get total x1 plus x2. Tan 30 value 1 by root 3. BC height 28.5. AB total distance x1 and x2. That means x1 plus x2. So cross multiply again. X1 plus x2 equal to 28.5 into root 3. Here already x2 value we already got here 28.5 by root 3. Substitute in this equation. That is x1 plus x2 equal to 28.5 root 3. By substituting x2 value 28.5 by root 3 in this equation equal to 28.5 root 3. Take 28.5 by root 3 towards the right hand side. So x1 equal to 28.5 root 3 minus 28.5 by root 3. Next 28.5 root 3 by taking LCM, root 3 comes here, root 3 into root 3 minus 28.5. Take 28.5 outside. Root 3 into root 3 will become 3 and minus 1 by root 3. We'll move on to the next page here. So x1 equal to 28.5 into 2 left over by root 3. That is equal to x1 equal to 28.5 into 2 will be 57 by root 3. Again 57 by root 3. Rationalize with root 3 to remove the irrational part in the denominator. X1 equal to 57 root 3 by root 3 into root 3 will become 3. Cancel this 57 with 3. 3 1 ja 3, 3 9 ja 27. Therefore x1 equal to 19 into root 3 meters.